హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. మీరు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో రెండు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కూడా బోట్ నెక్కే పెడుతున్నానండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు 14.3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 14.3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా. ఈ పావించి వదిలేసి ఇక్కడ నుంచి 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా. ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచులకి 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. 7.5 ఇంచులకి 2 ఇంచులు కలుపుకుంటే ఎంత వస్తుంది? 9.5 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అనమాట. అర్థమైంది కదా. మనం ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా సరే, ఎవరికైనా కూడా నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది.
ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ 9.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని మనం ఎంత లెంత్‌లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, నార్మల్‌గా అయితే డీప్ నెక్ బ్లౌజులకొచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకుంటాం కదా. కానీ బోట్ నెక్ బ్లౌజులకొచ్చేసి 7 ఇంచులకి కానీ లేదంటే 7.5 ఇంచులకి కానీ మార్క్ చేసుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా మనం చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు, షోల్డర్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్కు, షోల్డర్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఇది మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీరు కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ తీసుకోవడం వీలు కాలేదు అనుకున్నప్పుడు ఈ చెస్ట్ లూజ్‌ని బట్టి కూడా ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే మీ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో అందులో సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి 9.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల సగం అంటే టేప్‌ని 9.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్‌గా 9.5 ఇంచుల సగం వస్తుంది. 9.5 ఇంచుల సగం వచ్చేసి 4/3 ఇంచులు. ఇప్పుడు ఈ 4/3 ఇంచుల్ని ఇక్కడ మనం ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. బోట్ నెక్ బ్లౌజ్‌కి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ మార్క్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి అయితే ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ తీసుకోవాలి. ఒకవేళ మీకు వీలు కాకపోతే ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని అందులో సగాన్ని మార్క్ చేసుకొని తరువాత 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ ఎంత వచ్చింది? 7.25 ఇంచులు. ఇప్పుడు ఇదే 7.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ ఎంతైతే వస్తుందో చంక డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ ఎంత వచ్చింది? 7.25 ఇంచులు. ఇప్పుడు ఇదే 7.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్‌ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? చిన్న సైజ్ బ్లౌజు. అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ చంక రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి. చూసారు కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని టచ్ అవుతూ స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు, షోల్డర్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్కు, షోల్డర్‌ని మార్క్ చేసుకునేటప్పుడు నార్మల్‌గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకొచ్చేసి ఫస్ట్ నెక్ వెడల్పుని మార్క్ చేసుకుంటాము. తరువాత షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకుంటాం కదా. కానీ బోట్ నెక్ బ్లౌజులకొచ్చేసి ఫస్ట్ షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. తరువాత నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వెడల్పు వచ్చేసి నేను 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ షోల్డర్ కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే మీరు 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు. లేదంటే 2 ఇంచులకి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక మిగిలిన ఈ 4.25 ఇంచులు వచ్చేసి నెక్ కోసం అన్నమాట. ఇక్కడైతే మనకి నెక్ వెడల్పు వచ్చేసి 4.25 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 4.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి ఎవరికైనా కూడా 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే 3.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బోట్ షేప్‌ని డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఈ నెక్ వైపున ఒక పావించి క్రాస్గా కట్ చేసుకుంటాం కదా. కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి అలా కట్ చేయకూడదండి. ఎందుకంటే మనకి బోట్ నెక్ బ్లౌజ్ అంటే నెక్ బాగా పైకి ఉంటుంది కాబట్టి మనం ఈ నెక్ వైపున కాకుండా ఈ చంక రౌండ్ వైపుకి 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు మనకి ఇక్కడ కూడా రావాలి. అంటే నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో చంక రౌండ్ కూడా అంతే రావాలి. ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, 7.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 8.5 ఇంచుల సగం అంటే టేప్ని 8.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 8.5 ఇంచుల సగం వస్తుంది. 8.5 ఇంచుల సగం వచ్చేసి 4.25 ఇంచులు. ఇప్పుడు ఇదే 4.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం డాటు పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక 1/2 ఇంచి క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచులో 1 ఇంచి తగ్గించుకోవాలి. 9.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, క్లాత్ వెడల్పు వచ్చేసి 8.25 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు రావాలి. అంటే ఇక్కడ మనకి 1/2 ఇంచి తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనం 8.5 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇప్పుడు చూడండి 8.5 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పావించి మార్జిన్‌తో లైన్ డ్రా చేసుకోండి. అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.25 ఇంచుల మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ పట్టీయే వేస్తున్నానండి. అందుకని చెప్పేసి 1.25 ఇంచుల మార్జిన్ ఉండేలాగా లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చుతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 7 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌను 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా ఒక 1/4 ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోతు అనేది 3/4 ఇంచు తీసుకున్నాము అంటే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ పావించి వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి యువతలకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం బోట్ నెక్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అయితే వస్తుందండి. మీకు అలా లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ నెక్ వైపున ఈ విధంగా ఒక పావించి యువతలకి జరుపుకోవాలి. ఈ కింది వైపున జరుపుకోకూడదండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ మార్కింగ్ కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గరకే ఉండాలి. కానీ ఈ నెక్ వైపున మాత్రం ఈ విధంగా ఒక పావించి యువతలకి జరుపుకోవాలి. ఇలా జరుపుకున్నాము అంటే మనకి ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం చూడండి, ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి లోతు తీసుకోవడం కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటాం కదా, కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఖచ్చితంగా 1 ఇంచి మార్క్ చేసుకోవాలి. మనం లోతు అనేది 1 ఇంచి తీసుకుంటేనే ఇక్కడ చంక దగ్గర లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంకరౌని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఎంతైతే తీసుకున్నానో అంతే తీసుకున్నానండి. అంటే మనం బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 3.5 ఇంచులు నేను ఫ్రంట్ నెక్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఫ్రిన్స్ కట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఏ సైజ్ వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డాట్ వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.35 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్కి వచ్చేసి డాట్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చిన్న సైజు వాళ్ళకైతే 10 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అదే మీడియం సైజు వాళ్ళకైతే 10.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజు వాళ్ళకైతే 11 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, మీడియం సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ 10.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, చిన్న సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే మీడియం సైజ్ బ్లౌజులకైతే 3.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం 3.25 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా 1.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా కాకుండా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి కార్నర్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనం నార్మల్గా అయితే డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఫ్రిన్స్ కట్ పెట్టినప్పుడు అది బోట్ నెక్ అయినా సరే, నార్మల్ ఫ్రిన్స్ కట్ అయినా సరే, అలాగే ఏ సైజు వారికైనా సరే మనం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీరు అలా కాకుండా 1 ఇంచు లేదా 1.25 ఇంచులు అలా మార్క్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తగ్గిపోతుంది. అదే ఈ విధంగా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము అంటే మనం సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్కి వచ్చేసి చంక దగ్గర ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్ అవసరం లేదండి. ఇక మిగిలిన ఈ క్లాత్లో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పట్టీ వేస్తాం కదా, పట్టీ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బోట్ నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.